లేతే కంటిన్యూ అయితే మీరు కూడా నటులుగా స్థిరపడేవాళ్ళేమో. ఐఏఎస్ఏ కాకుండా ఇది ఆ కూడా. మధ్యన చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేయడానికి అవును. పిలిచారు నన్ను చీఫ్ సెక్రటరీగా ఉండగా. అవును. ఆయన బ్లడ్ బ్యాంక్ ఉంది కదా! దాని అవునండి. వెబ్‌సైట్. అవును. ఆయన "సార్ మీరు చిన్నప్పుడు యాక్ట్ చేశారట కదా!" అంటే, "చిన్నప్పుడు కాదయ్యా చీఫ్ సెక్రటరీగా చేసినంత నటన నేనెప్పుడూ చేయలేదని" చెప్పాను. ఎందుకంటే గవర్నమెంట్ సర్వీస్‌లో కోపం రాకపోయినా తెప్పించుకునే శక్తి ఉండాలమ్మా. అదేనండి. ఎంతో కోపం వచ్చినా నవ్వుతూ ఉండాలి. అది మరి చాలా కంట్రోల్ చేసుకోవాలి కదా! సో, అది కనుక అది ఆ విధంగా పనికొచ్చిందేమో అనుకోవచ్చు. అదే. మీరు చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. ఇంకా చాలా వివిధమైన పదవుల్లో మీరు పనిచేయడం జరిగింది. ముఖ్యమైన బాధ్యతాయుతమైన పదవుల్లో. మరి ఇన్ని పదవుల్లో అంటే మీకు నచ్చిన పోస్ట్ ఏమిటి? అమ్మ అందరూ చెప్తారు కదా! మా అబ్బాయి కలెక్టర్ అవుతాడని. అందుకని ఎన్నో ఉద్యోగాలున్నాయి. కానీ అదేంటో ఆ బ్రిటిష్ లెగసీ అనుకోండి. కలెక్టర్ ఉద్యోగం చేయాలి అనేది ప్రతి వాడికి ఉంటది. నిజంగా ముఖ్యంగా ప్రత్యేకంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కలెక్టర్ అంటే శంకరన్ గారు చెప్పేవాడు మహానుభావుడు. ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్లు ఇద్దరు చెప్పిన మాటే వింటారు. దేవుడు, ముఖ్యమంత్రి అని. అబ్బా! అలా అటువంటి పవర్స్ ఉన్న తర్వాత ఆ! అంటే పవర్ అంటే ప్రజలకి సహాయం చేయడానికి. అదే. అండ్ రకరకాలు అంటే వాళ్ళ పై అధికారి వీళ్ళిద్దరే అంటే వాళ్ళు వినే మాట. ప్రాక్టికల్లీ. హ్మ్. హ్మ్. అదే. అలా ఉంటుంది కనుక అది అది మరి చేయాలనిపించేది. అది చేశాను. కానీ మంచి రాష్ట్రం గుంటూరు. కలెక్టర్‌గా వేశారు. వెంగళరావు గారు ఉండగాను. బావుంది అనుకునే లోపు శారదా ముఖర్జీ గవర్నర్‌గా నాగార్జున సాగర్ ఏదో అది డ్యామ్, మ్యూజియం చూడ్డానికి మ్యూజియం ఏమో గుంటూరు, డ్యామ్ ఏమో నల్గొండ జిల్లా. అవును. బోర్డర్‌లో వస్తుంది. ఆ నల్గొండ జిల్లా కలెక్టర్ ఆవిడేమో ఫస్ట్ ఇండియన్ ఎయిర్ చీఫ్ సుబ్రోదో ముఖర్జీ వైఫ్. మంచి చాలా స్ట్రిక్ట్ మనిషి. ఆయన కారులో నిద్రపోయాడు. జిల్లా కలెక్టర్‌ని కారు దింపేసి నడవమని చెప్పిందిట ఆవిడ. అటువంటి ఆవిడ అలా ఆ మూడ్‌లో వచ్చిందక్కడికి. నేనేమో మరి నీట్‌గా డ్రెస్ చేసుకొని ఏదో మాట్లాడి చూపించాను. చూసింది వెళ్ళిపోయింది. వెళ్ళిన మర్నాడే సీఎంకి ఫోన్ చేసి నాకు ఆ అబ్బాయి నాకు సెక్రటరీగా కావాలని అడిగింది. ఆవిడే కోరారు. ఆయన వెంగళరావు గారు నేనేం చేస్తానయ్యా ఆడకూతురు ఆవిడని వద్దంటాను అని చెప్పి బ కనుక 3 నెలలు అవ్వకుండానే వచ్చేసాను. గవర్నర్ గవర్నర్ గారి దగ్గరికొచ్చారు. సెక్రటరీగా. ఆయన ఆవిడ దగ్గర కేసీ అబ్రహాం గారి దగ్గర ఆయన స్వాతంత్ర యోధుడు. ఆయన అవును. వల్లే కాంగ్రెస్ పార్టీ స్ప్లిట్ అది అయింది. ఆయన అవును. పట్టుదల వల్ల. ఆయన దగ్గర చేశాక అప్పుడు మళ్ళీ జిల్లా కలెక్టర్ వేశారు. చెన్నారెడ్డి గారి టైంలో కృష్ణా జిల్లాకి వేశారు. అక్కడ ఓ సంవత్సరం చేశాను. అవి 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 నాకు బాగున్నాయనిపించింది. కానీ ఎవరికైనా సరే నాకు ముఖ్యంగా జిల్లా కలెక్టర్. కేంద్రంలో అగ్రికల్చర్ సెక్రటరీ అవ్వాలని నా కోరిక. సో, జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ అయ్యాక సెక్రటరీ అయ్యాను. 3 నెలలు అయిందో లేదో అక్కడక్కడ మళ్ళీ చంద్రబాబు గారు ఢిల్లీ వచ్చి పిలిపించి "ఏమయ్యా చీఫ్ సెక్రటరీగా రావాలి సార్ మీరన్నాడు." అని వస్తారా అంటే నేను చెప్పాను నన్ను అడగొద్దండి. ఆ! మీరు మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి. నా కాడర్‌కి మీరు మాయబాపు. హ్మ్. అన్నీ మీరే. మీరు నాకు చెప్పండి. కానీ అడగొద్దు. అడిగితే నేను మళ్ళీ రేపేదైనా బాధపడితే నన్ను నేను బ్లేమ్ చేసుకోవాల్సొస్తుంది. ఇదైతే దేవుడికి మీరు వదిలేసారనుకుంటే వచ్చేయాలన్నాడు వెళ్ళిపోయాను. కానీ ఇప్పటిదాకా నాకేం రిగ్రెట్స్ లేవు. చీఫ్ సెక్రటరీ ఉద్యోగం కూడా బ్రహ్మాండమైన ఉద్యోగం. అన్ని శాఖలు ఉంటాయి. డెవలప్‌మెంట్ ఉంటుంది. రెగ్యులేషన్ ఉంటుంది. తర్వాత ఇద్దరు